ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము. అయితే వణికిపోతూ ఉన్నటువంటి ఆ అర్జునుడిని, భయపడుతూ ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సౌమ్యమైనటువంటి రూపాన్ని చూపించారు. ఆ పూర్వరూపాన్నే ధరించారు. అప్పుడు అర్జునుడు ఇలా అంటూ ఉన్నాడు, ఓ కృష్ణ, మీ యొక్క ప్రశాంతమైన ఈ మనుష్య రూపం చూసి ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఇంకా కూడా నేను చాలా స్వస్థతగా ప్రసన్నంగా ఉన్నాను అని చెప్పినటువంటి అర్జునుని ఆ మాటలను విని భగవానుడు తాను చూపినటువంటి రూపాల యొక్క మహిమాతిశయాన్ని గురించి తెలియజేస్తూ ఇలా అంటూ ఉన్నారు. భగవానుడు అంటూ ఉన్నారు, నా యొక్క ఏ రూపాన్ని నీవిప్పుడు చూసి ఉన్నావో అది మహాదుర్లభమైనది. దాన్ని ఎవ్వరూ పొందడానికి సాధ్యం కాదు. దేవతలు కూడా నిత్యము అటువంటి విశ్వరూపాన్ని దర్శనం చేయాలి అని కోరుతూ ఉంటారు. అంటే భగవంతుని స్వరూపాన్ని సామాన్యులు ఎవ్వరూ దర్శించలేరని, ఎంతో హృదయంలో మాలిన్యరహితమైనటువంటి హృదయ నిర్మలత, చిత్తము శుద్ధి పడిపోవటం, శుద్ధమైన చిత్తముతో కూడి ఇతరత్ర దృశ్య పదార్థాల పట్ల ఆసక్తి లేకుండా అనన్య భక్తి కలిగినటువంటి పరమాత్మ యందే భక్తి కలిగిన వారు మాత్రమే దానిని దర్శింపగలుగుతారు. కాబట్టే మరి సుదుర్దర్శం అని కదా చెప్పింది. భగవంతుని యొక్క దర్శనం మహాదుర్లభము, చాలా కష్టము అనే చెబుతూ, నన్ను ఏ రీతిగా అయితే నీవు చూశావో అటువంటి రూపము కలిగిన నేను వేదముల చేత, అంటే వేదాన్ని అధ్యయనము చేసేటువంటి వారి చేత కానీ, తపస్సు చేసేవారి చేత కానీ, దానాలు యజ్ఞాలు చేసేటువంటి వారి చేత అయినా సరే చూడడానికి నేను శక్యుడను అయితే కాదు కదా అని చెబుతూ, వేదాధ్యయనము, తపస్సు, ధ్యానము, యజ్ఞము మొదలైన క్రియలు పవిత్రవంతములే అయినప్పటికీ కూడా నిర్మలమైనటువంటి భక్తి, అచంచలమైన దైవము పట్ల విశ్వాసము వానితో జోడింపబడినప్పుడు మాత్రమే అవి సత్ఫలితాలను ఇస్తాయి అని చెబుతూ, ఇటువంటి భగవత్ స్వరూప దర్శనము మరి దేని వలన లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తూ, శత్రువులను కూడా తప్పింపజేసేటువంటి ఓ అర్జున, ఈ విధమైనటువంటి రూపము కలిగిన నేను అనన్య భక్తి చేతన మాత్రమే యథార్థంగా తెలుసుకోవడానికి, చూడడానికి, నన్ను ప్రవేశించడానికి సాధ్యమైనటువంటి వాడని అవుతూ ఉన్నాను. అంటే ఇక్కడ మనకి వేద పఠనము, యజ్ఞాలు మొదలైనటువంటి వాటి వలన భగవంతుని యొక్క దర్శనము కాదు అని చెప్పబడింది. మరి దేని చేత భగవద్ దర్శనము అవుతుందో అది కూడా విపులంగా చెప్పబడింది కదా. భగవంతుని యొక్క సందర్శనానికి ఉపాయము చెప్పబడినటువంటిది కాబట్టి ఇది ముఖ్యమైనది. అందుకే ముముక్షువులు దీనిని బాగా మననం చేసి అందులో ఉన్నటువంటి భావాలను కార్యాన్వితం చేయాలి కదా. అందుకే అనన్య భక్తి వలననే, ఇతరత్ర ధ్యాసము లేకుండా, అంటే ఈ యొక్క దృశ్య సంబంధమైన పదార్థాల పట్ల ఆసక్తి లేకుండా మనుజుడు పరమాత్మను దర్శించగలగడం అనే కదా ఇక్కడ చెప్పబడింది. భక్తి అనే పదానికి అనన్యము అంటే ఇతరత్ర అనే విశేషణాన్ని చేర్చారు. అలా చేర్చడం వలన ఇతరములైన ప్రాపంచక పదార్థాల మీద ఆసక్తిని ఉంచకుండా
కేవలము పరమాత్మయందే అనన్యమైనటువంటి ప్రేమ, అనురాగము, ఆసక్తి కలిగి ఉండాలి అని కదా మనకి స్పష్టపడుతూ ఉన్నది. అంటే ఇతర దాని మీదకి విషయాన్ని పంపకం లేనటువంటి భక్తి ఉండాలి. మరి ఒక వస్తువు మీద చెదిరిపోయినటువంటి భక్తి, పరమాత్మ తప్ప ఇతర వస్తువుని కోరనటువంటి భక్తి, అదే కదా అనన్య భక్తి అని చెప్పబడుతూ ఉన్నది. సామాన్యంగా జనుల యొక్క భక్తి అయితే కొంత వారి యొక్క ఇళ్ళయందు, వారు సంపాదించుకున్న భూముల యందు, భార్య యందు, బిడ్డల యందు, సంపదల యందు, కీర్తి ప్రతిష్టల యందు కూడా విభజింపబడి ఉంటుంది. అందువలన భగవంతుని మీద కూడా ఏ కొద్ది భక్తో మిగిలి ఉంటుంది. ఇది అనన్య భక్తి అయితే కాదు కదా. దృశ్య పదార్థాల యందు ఏమాత్రము కూడా పంచినటువంటి భక్తి, పంచనటువంటి భక్తి, దృశ్య పదార్థాల యందు ఏమాత్రము కొద్దిపాటి ఆసక్తి కూడా లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ పట్ల తప్ప మరొక ధ్యాస లేకుండా ఉండడమే అదే అనన్యమైన భక్తి. అదే కదా భగవంతుని యొక్క సందర్శనానికి ఒకే ఒక ఉపాయము అని చెప్పబడింది. అటువంటి అనన్య భక్తి చేత భగవానుణ్ణి తెలుసుకోవడం కోసం ఏ విధంగా చూడడానికి అంటే జ్ఞాతుం, తెలుసుకోవడానికి, చూడడానికి ద్రష్టుం అని కదా చెప్పడం. మరి మూడోది ప్రవేష్టం అని వీటి ద్వారా మాత్రమే శక్యమవుతుంది అనేటువంటి దాని యొక్క అర్థం ఏమిటంటే, ఇక్కడ తెలుసుకోవడం కానీ భగవానుని యొక్క స్థితిని, భగవానుణ్ణి అటువంటి అనన్య భక్తి చేతనే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, చూడడానికి, ప్రవేశించడానికి అనే 3 రకాలైనటువంటి క్రియలు చెప్పబడినవి కదా. అదే ప్రారంభంలో అయితే మనుజుడు భగవంతుడు ఇటువంటి వాడు అనే పరిజ్ఞానం కలుగుంటుంది. జ్ఞాతుం అంటే ఇది మొదటి అంతస్తు, మొదటి స్థాయి. ఆ స్థితి యందు భక్తునికి భగవంతుడు కింత దూరంగానే ఉంటాడు. ఇది ద్వైత స్థితి. పరమాత్మ వేరు, నేను వేరు. తర్వాత అది అభ్యాసం చేస్తూ రాగా 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 ఆ భగవంతుడు భక్తునకు ఇంకా సమీపానికి వస్తాడు. అంటే ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ అతన్ని దర్శించగలుగుతాడు. అది ద్రష్టం అనేటువంటిది. ఇంకా భగవంతుని విషయమై అతనికి ఏమాత్రము కూడా సందేహం అనేటువంటిది ఉండజాలదు కదా. ఇదే 2వ స్థాయి. ఇది మొదటి దానికంటే కూడా పై స్థితి. మొదటిది ఏంటి? భగవంతుడు దూరంగానే ఉంటాడు కానీ భగవంతుడిని గురించి పరిజ్ఞానం అయితే ఉంటుంది. భగవంతుడు ఇట్టివాడు, శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు, శాశ్వతమైన వాడు, పరిపూర్ణుడు, సర్వజ్ఞుడు అనేటువంటి విషయానికి తెలిసి ఉంటుంది. అయితే భగవంతునికి భక్తునికి అయితే మరి తేడా ఉంటుంది. అలాగే వేరు స్థితి ఉంటుంది. అయితే భక్తునికి భగవంతునికి కూడా అది ద్వైత స్థితే. ఆ తర్వాత వాడు దానినే అభ్యాసం చేస్తూ రాగా రాగా భక్తుడు భగవంతునికి ఇంకా సమీపానికి వచ్చి ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు చూసుకోగలిగినటువంటి స్థాయికి వచ్చేస్తాడు. అదే ద్రష్టం. జ్ఞాతం నుండి ద్రష్టంకి వచ్చాడు. ఇక భగవంతుని విషయమై అతనికి ఏమాత్రము సందేహం ఉంటుందా? ఉండదు. ఎందుకు? భగవంతుణ్ణి నేరుగా చూస్తూ ఉన్నాడు కాబట్టి. ఇది 2వ స్థాయి. ఇది మొదటి జ్ఞాతం కంటే ద్రష్టం అనేటువంటిది తెలుసుకునేదానికంటే చూచేది ఒక మొదటి దానికంటే కొంచెం స్థితి పైనే. ఈ స్థితి యందు భక్తుడు భగవంతునికి అతి సమీపానికి వచ్చి చేరుతాడు కదా. అప్పుడు ఇక ఎలాగంటే కరతల మందలి బిల్వ ఫలాన్ని కానీ, మన అరిచేతిలో ఉన్నటువంటి మారేడు పండును కానీ లేదా ఉసిరిగ పండును కానీ మనుజుడు ప్రత్యక్షంగా చూడగలిగినట్లుగానే అతడు భగవంతుణ్ణి అస్సలు విస్పష్టంగా చూడగలుగుతాడు. ఇదే కదా దాదాపు విశిష్టాద్వైత స్థితికి సమానము. ఆ తర్వాత దానిని కూడా అభ్యాసం చేస్తూనే ఉంటాడు. ఆ అభ్యాసం యొక్క బలిమి చేత భక్తుడు భగవంతునికి ఇంకా 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 సమీపానికి వెళ్ళి క్రమంగా భగవంతుని యందు ప్రవేశం ఐక్యమైపోతాడు. ఎలాగంటే ఉప్పుగళ్ళు ఉన్నది సముద్రమునందు, అది
వేస్తే ఆ సముద్రమునందు అది లీనమైపోతుంది. వర్ష బిందువులు ఉన్నవి, నదీ జలాలు ఉన్నవి, ఇవన్నీ కూడా సముద్రంలో మిళితమైపోయినట్లుగానే, నీళ్లున్నవి పాలల్లో కలిసిపోయినట్లుగానే అప్పుడు భక్తుడు భగవంతుని యందు విలీనమైపోతాడు. ఇక భక్తుడు భగవంతుడు అనే రెండు వస్తువులు ఉంటాయా? ఏ మాత్రం ఉండవు. భగవద్వస్తువు మిగిలి ఉంటుందంతే. ఇక భక్తుడు అనే పదం లేదు. భక్తుడు ఎక్కడున్నాడు? భగవన్ స్వరూపుడయ్యాడు. ఇదే కదా మొదటి అంతస్తు అయినటువంటి తెలుసుకునే విషయము. జ్ఞాతం నుండి ద్రష్టుంకి చూడడం వరకు వచ్చి, చూడడం నుండి ప్రవేశం కాడికి అంటే ప్రవేశించిపోవడం అనేటువంటిదే. ఇలా ఇది మొదటి రెండు అంతస్తుల కంటే కూడా ఇతరమైనటువంటిది. ఇది పూర్ణమైన సర్వము నిండిన రెండవది లేనిది అయిన ఆ అద్వైత స్థితి. ప్రతి ఒక్కడూ కూడా మొదటి రెండు స్థాయిలను అనుభవాన్ని పొంది అంతటితో తృప్తిని పొందకూడదు. పొందకుండా సాధనాభ్యాసాన్ని ఇంకా ఇతోధికంగా కొనసాగిస్తూనే ఉండాలి. ఇలా సాగిస్తూ ఉన్నప్పుడు మూడవది అయినటువంటి భగవంతుని యొక్క సాయుధ్యము అనేది పొందేదాకా తన యొక్క సాధనను కొనసాగిస్తూనే ఉండాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మూడు స్థితుల్లో కూడా ఏంటవి అంటే జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం, తెలుసుకోవడం, దగ్గరికి చూడడం, ఇంకా భగవంతుని యందు ప్రవేశించడం అనే ఈ మూడు స్థితులలో కూడా మొదటిది ఏంటి? సామీప్యము, రెండవది సారూప్యము, మూడవది సాయుధ్యము అని చెబుతూ సామాన్యంగా కూడా కొందరు భగవంతుని గురించి శాస్త్రాలు మొదలైన వాటి వలన ఒకంత తెలుసుకొని అంతా తెలిసింది అని తృప్తిని పొందుతారు. అలా తృప్తిని పొంది ఇక తను చేసేటువంటి సాధనను అక్కడితో ఆపేస్తారు. అది సరైనటువంటి విషయమేనా అంటే కాదు కదా. అటువంటి వాడు పూర్ణత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాడా? పొందడు, పొందలేడు, పొందజాలడు. అతడు ఇంకా కూడా అటువంటి సాధనను ముందుకు తీసుకుపోవాలి. అలా ముందుకు పోయి భగవానుని ప్రత్యక్షంగా దర్శించడం కోసం, అతని యందు ఐక్యం పొందడం కోసం ప్రయత్నించాలి కదా. కాబట్టి శ్రీకృష్ణమూర్తి కేవలము జ్ఞాతం అని చెప్పి ఊరుకున్నారా? లేదు. కేవలం తెలుసుకోండి అని చెప్పి ఊరుకున్నారా? లేదు. ద్రష్టం అంటే సమీపానికి వెళ్ళి నేరుగా చూడండి అని కూడా చెప్పారు. ఈ తెలుసుకోవడము చూడడమే కాదు, ప్రవేశం, ఆ విధంగా పరమాత్మ యందు మీరు విలీనమవ్వండి అని కూడా చెప్పారు కదా. ఒక మంచి పండు ఉన్నది, అది బజారులో ఉన్నది. దాని యొక్క రంగు, రుచి, విలువ ఇటువంటిది అని ఒకడు ఇంటి వద్ద కూర్చొని మరొకని ద్వారా తెలుసుకున్నాడు అనుకుందాం. అలాగా వెంటనే దానిని గురించి ఆసక్తి కలిగి ఏం చేస్తాం? బజారుకు వెళ్ళి దాన్ని ఆ పండును చూస్తాం. చూసిన తర్వాత ఇంకా కూడా దానిపై కోరిక కలిగి దాన్ని కొని భుజిస్తాడు. ఇక్కడ మొదటి స్థితి ఏంటి? తెలుసుకోవడం అనేది జ్ఞాతం అంటే భగవానుడు చెప్పినటువంటి దానికి సరిపోతుంది. అదే భగవంతుణ్ణి గురించి సద్గురువుల వలన, సత్శాస్త్రాల వలన తెలుసుకోవడం అనేటువంటిదే కదా ఈ జ్ఞాతం అనేటువంటిది. అలాగే రెండవ స్థితి ద్రష్టం అనే దానికి సరిపోతూ ఉంటుంది. ఈ సాధన అభ్యాసాల చేత భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడడం. అలా ఇక మూడవ స్థితి ప్రవేశం అనే పదానికి సరిపోతుంది. అంటే సాధనా పరిపక్వత చేత భక్తుడు భగవంతుని యందు ఐక్యమైపోతాడు. ఇదే కదా జీవన్ముక్త దశ. వాడు శరీరము ఆయు పరిమితి తీరేటంత వరకు జీవించి ఉన్నా కూడా వాడు ముక్తత్వాన్ని పొందినటువంటి దశ ఈ సాధనా పరిపక్వత చేత భక్తుడు భగవంతుని యందు ఐక్యమైపోవడమే కదా జీవన్ముక్త దశ. అదే కదా మోక్షస్థితి. ఒక ఇంటిని గురించి తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాత దానిని దగ్గరకు వెళ్ళడం, తర్వాత ఇంటిలోకి ప్రవేశించడం ఎలాగో అలాగే భగవంతుని గురించి తెలుసుకోవాలి. ప్రతి వారు కూడా
ఇతరత్ర ధ్యాస లేకుండా దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల ఆసక్తి సంగము వదిలివేసి పరమాత్మ పట్ల మాత్రమే భక్తి యొక్క సమాశ్రయము చేత భగవదైక్య రూపమైనటువంటి అద్వైత పరాకాష్ఠ స్థితిని జీవితంలో తప్పకుండా పొందియే తీరాలి కదా. అప్పుడే కదా సంసార దుఃఖము అనేటువంటిది అంతమైపోతుంది అని చెబుతూ, అయితే మనకి ఉపనిషద్వాక్యాలు కూడా ఏమని చెప్తూ ఉన్నాయంటే, యదా హే వైష ఏ తస్మిన్నుదరమంతరం కురుతే అదతస్య భయం భవతి అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని అనుసరించి కూడా భగవంతునకు తనకు రవ్వంతైనా సరే ఎడము అనేటువంటిది ఉన్నదనుకో, ఇక వెంటనే భయము అనేది పుట్టుకొస్తుంది. భయము కలిగినటువంటి స్థితి పూర్ణ స్థితి అవుతుందా? ఎప్పటికీ భయం ఉన్నటువంటి స్థితి పూర్ణస్థితి కానే కాదు. కాబట్టి ప్రవేశం అనే 3వ దశను ప్రతి జీవి కూడా ఈ అనన్యమైన భక్తి చేత, ఆ భక్తి యొక్క సహాయం చేత పొంది వాడు కృతార్థుడు కావాల్సిందే. కేవలము వేదాన్ని పఠిస్తే ముక్తి కలుగుతుంది అని చెప్పినట్లయితే చదువురాని వారు ఆ కార్యాన్ని ఏమాత్రము చేయజాలరు కదా. ఎందుకు అంటే వేదాన్ని పఠించాలంటే చదువు రావాలి, కాబట్టి వారికి ముక్తి అనేది లేకుండా పోతుంది కదా. మరి చదువు లేని వారు వేదాన్ని పఠించలేరు కాబట్టి వారికి ముక్తి అనేది లేదు. కేవలము తపస్సు చేత మాత్రమే, యజ్ఞాల చేత మాత్రమే ముక్తి కలుగుతుంది అని చెప్పినట్లయితే అవి కూడా అందరికీ అందుబాటులో ఉన్నవా? లేవుగా. కాబట్టి అందరూ కూడా వాటిని చేయజాలరు. కేవలము దానాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పినట్లయితే బేదవారు దానిని ఇంకొకరికి బేదవారు వారే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు వారు ఇతరులకు దానం చేసేటువంటి కార్యాన్ని ఆచరించలేరు కదా. కాబట్టి వారికి కూడా ముక్తి లేకుండా పోతుందిగా. అందుకే భక్తి చేతనే భగవంతుని యొక్క దర్శనము. భక్తి ఎవరికి ఉంటుందో దాని చేతనే భగవంతుని యందు ఐక్యము చేకూరగలదు అని ఇక్కడ చెప్పడం చేత, అది సులభంగా ఉండడం చేత కూడా సర్వులకు అందుబాటులోనే ఉండడం చేత ఎల్లరూ కూడా దానిని భక్తి చేత మాత్రమే భగవంతుని యొక్క దర్శనము, భగవంతుని యందు ప్రవేశము చేకూరుతుంది అని చెప్పడం చేత అది సులభంగా ఉన్నది కదా. అలా సులభంగా ఉండడం వలన సర్వులకు కూడా అందుబాటులో ఉంటుంది. అలా ఉండడం చేత అందరికీ కూడా దానిని అవలంబించవలసినది కనబడుతూ ఉన్నది. కాబట్టి జీవరాశుల పట్ల కరుణ కలిగి ఉండాలి. ఇటువంటి సర్వజనులకి కూడా సులభమైనటువంటి ఈ మోక్ష సాధనము అనేటువంటిదే కదా భగవానుడు ఇక్కడ తెలిపిన వారయ్యారు అని చెబుతూ, భగవంతుణ్ణి దర్శించడానికి ఉపాయం ఏమిటి అంటే దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల ఏమాత్రము కోరిక ఆసక్తి లేకుండా పరమాత్మ యందే సత్య వస్తువునందే అనన్యమైన ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండడం. దాని వలన జీవునికి ఏ ప్రయోజనాలు సిద్ధిస్తాయి అంటే భగవంతుణ్ణి గురించి తెలుసుకోగలుగుతాడు, వారిని చూడగలుగుతాడు, పరమాత్మ యందు ప్రవేశించగలుగుతాడు అని చెబుతూ, దేవుణ్ణి ఎవరు పొందగలరో దానిని గురించి తెలియజేస్తూ, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. అయితే అర్జున, నా కోసమే నా కొరకే కర్మలను చేస్తూ ఉంటాడు, లేకపోతే నా సంబంధమైన లేదా దైవ సంబంధమైన పరమాత్మ సంబంధమైన కార్యాలనే చేస్తూ ఉన్నాడు, పరమాత్మనే పరమ ప్రాప్యముగా నమ్మి ఉంటాడు, పరమాత్మ యందే భక్తి కలిగి ఉంటాడు, సమస్త దృశ్య పదార్థాల యందు కూడా ఆసక్తిని సంఘమును మమత్వాన్ని విడిచివేసి ఉంటాడు, సమస్త ప్రాణుల యందు ద్వేషము లేకుండా ఉంటాడు. అటువంటి వాడే కదా పరమాత్మను పొందుతూ ఉన్నాడు అని చెబుతూ, అంటే భగవంతుని ఎవరు పొందగలరు అనేటువంటి విషయాన్ని గురించి
చక్కగా వివరిస్తూ ఈ 5 సద్గుణాలను వచించడం అంటే ఈ 5 రకాలైనటువంటి మంచి గుణాలను గురించి చెప్పి వానిని ఎవడైతే కలిగి ఉంటాడో, ఎలాగా అంటే ఎవడైతే పరమాత్మ కొరకే కర్మలను చేస్తూ పరమాత్మ సంబంధమైన దైవ సంబంధమైన కార్యాలనే చేస్తూ పరమాత్మనే పరమ ప్రాప్యంగా నమ్మి ఉండడం, పరమాత్మ యందే భక్తి కలిగి ఉండడం, సమస్త దృశ్య పదార్థాలు సంఘాన్ని కూడా పదార్థాల యందు ఆసక్తి మమత్వము విడిచిపెట్టి ఉండడం, సమస్త ప్రాణుల యందు ద్వేషము లేకుండా ఉండేవాడే కదా పరమాత్మను పొందుతూ ఉన్నాడు అని చెబుతూ, అయితే ఇలా ఎవడైతే కలిగి ఉన్నాడో అతడు తప్పకుండా భగవంతుని యొక్క సాయుధ్యాన్ని పొందగలడు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేసి ఉన్నారు. అలా చెప్పడం చేత ఎవడైనా సరే ఇటువంటి మహోన్నతమైన గుణాలను గనక ఎవడు అవలంబించి ఉంటాడో వాడు మోక్షాన్ని పొందేవాడే కాగలడు అనే కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. ఇక్కడ జాతి కానీ మతము కానీ కులము కానీ ఏదైనా సరే విచక్షణ ఏమీ లేదు కదా. వారందరికీ భక్తి అనే యోగ్యతే కదా ప్రధానం. ఔషధాన్ని ఎవరు త్రాగితే రోగం ఎవరు త్రాగినప్పటికీ కూడా రోగం నయమైపోతుంది. అలాగే ప్రమిద, తైలము, ఒత్తి, నిప్పు పెట్టే అనేటువంటిది. ప్రమిద ఉండాలి, ప్రమిదలో నూనె వేయాలి, దానిలో ఒత్తి వేయాలి, దానిని వెలిగించడానికి అగ్గిపెట్టి ఉండాలి. ఇవి తెచ్చుకున్నట్లయితే దీపం ఎవరికైనా వెలుగుతుంది కదా. వాళ్ళు వెలిగిస్తేనే వెలుగుతాను, వీళ్ళు వెలిగిస్తే వెలగను అంటుందా? కాదు కదా. అలాగే గీత యందు ఇటువంటి విశాల భావాలే చాలా చోట్ల కూడా వ్యక్తీకరించబడినవి, తెలియజేయబడినవి, స్పష్టం వ్యక్తం చేయబడినవి. గీత యొక్క ఔన్నత్యమునికి ఇటువంటిది సార్వజనీన భావాలే కదా కారణం. సర్వులకి కూడా సమత్వమైనటువంటి భావమే, అందరికీ సంబంధించినటువంటిదే అని చెబుతూ, అందుకే దైవ సంబంధములైనటువంటి పూజ కానీ ధ్యానము కానీ జపము కానీ మొదలైన వాటిని చేసేవాడు లేక ఏ కార్యం చేసినప్పటికీ కూడా భగవంతునికి అర్పించేవాడు పాపం యొక్క కర్మలను పాపకార్యాలను చేయకుండా కేవలము సత్కర్మలనే ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించేవాడు అని కదా అర్థము. అటువంటి వాడు క్రమంగా కూడా చిత్తశుద్ధిని పొందుతాడు, భగవంతుని యొక్క కృపకు పాత్రుడవుతాడు, ఆత్మవిజ్ఞానాన్ని పొందుతాడు, మోక్షాన్ని చెందుతాడు. జీవితంలో మనుజుడు తన దైనందిన కార్యాలలో ఎన్నింటినో ఆచరిస్తాడు, కానీ వాటిని అన్నింటినీ కూడా భగవదర్పిత బుద్ధితో చేసినట్లయితే అవన్నీ కూడా దైవ పూజగానే మారిపోతాయి కదా. అందుకే వర్క్ చేంజెస్ ఇంటూ వర్షిప్ అంటే అవన్నీ దైవ పూజగానే మారుతాయి. అప్పుడు అవి సామాన్య కారణాలుగా ఉండకుండా మోక్షానికి కారణాలుగా మారిపోతాయి. కాబట్టే భగవంతుణ్ణి పొందగలిగే వారిలో మరి మత్కర్మకృత్ అంటే పరమాత్మ కొరకే కర్మలు చేసేవాడు, నా కొరకే నా సంబంధమైన కర్మలు చేసేవాడు అని కదా చేర్చబడింది. మత్పరమః అని చెబుతూ భగవంతుణ్ణే పరమ ప్రాప్యంగా పరమ లక్ష్యంగా తలంచి దైవమునందు తత్పరత నొంది ఉండేటువంటి వాడు. సామాన్యంగా కూడా జనుల్లో చాలామంది ప్రాపంచక విషయాలనే పరమ గమ్యాలుగా భావిస్తూ వాటి కొరకే రాత్రి పగలు కూడా కృషి చేస్తూ ఉంటారు. కానీ దృశ్య పదార్థాలన్నీ కూడా అస్థిర వస్తువులు, మరి అశాశ్వతాలు కాబట్టి అవి బంధ విముక్తిని కలిగిస్తాయా? ఎప్పటికీ కలిగించవు. పరమాత్మ ఒక్కడే ఈ ప్రపంచమునందు సద్వస్తువు కాబట్టి అతనిని తన లక్ష్యముగా గమ్యంగా జీవుడు తలంచాలి, ఆ లక్ష్యాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం ప్రయత్నించాలి. అటువంటి వాడు భగవంతుణ్ణి తప్పకుండా పొందగలుగుతాడు. పరమానందంతో పరమానందాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడే కదా. ఆ భగవంతుని యందే అతిశయమైనటువంటి భక్తి కలిగి ఉండాలి, కానీ ఇతరత్రా పదార్థాల యందైతే కాదు కదా. ఈ చావు పుట్టుకల సమస్యల నుండి తప్పించజాలని పదార్థాల పట్ల భక్తి ప్రీతి ఉన్నట్లయితే ఏమి ప్రయోజనం? భగవంతుని యొక్క భక్తి చేతైతే
తక్కువ సమయంలోనే జీవుడు పరమాత్మ పదాన్ని పొందగలుగుతాడు అనేటువంటి సత్యం అయితే ఇక్కడ చెప్పబడింది కదా. అందుకే సంగము అంటే ఈ సంగవర్జిత, సంగము అంటే ఆసక్తి, దేహము మొదలైన దృశ్య పదార్థాల యందు నాది, దానిని వదలాలి అనేటువంటి అసంగత్వాన్ని, దానిపై కోరిక లేకుండా ఉండేటువంటి అసంగత్వాన్ని అభ్యాసం చేయాలి. అసంగము అనే పదునైన కత్తితో ఈ సంసారము అనేటువంటి దుఃఖ సంబంధమైన వృక్షాన్ని సమూలంగా నరికి వేయాలి అని కదా మనకు భగవానుడు ఆనతిచ్చి ఉన్నారు అని చెబుతూ, తామరాకు గనక నీటిని అంటనట్లుగానే ఈ దృశ్య పదార్థాల యందు మెలుగుచూ ఉన్నప్పటికీ కూడా ఈ విచారణ బలము చేత వాటితో అంటకుండా అసంగుడై మెలిగేటువంటి వాడు అట్టి సంగరాహిత్యము వలన ముక్తిని పొందగలడు అని కదా ఇక్కడ పేర్కొనబడినది అని చెబుతూ, అయితే ఇంకా 5వది సమస్త ప్రాణికోట్ల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ, దయ, ద్వేషరాహిత్యము అని చెబుతూ, సర్వభూతేషు ఏ 1-2 ప్రాణుల పట్లనో దయ కలిగి ఉంటే చాలదని సమస్త భూతకోట్ల పట్ల కూడా కరుణ, దయ కలిగి ఉండాలి అని కదా మనకు తేలుతూ ఉన్నది. సమస్త ప్రాణులు అంటే భగవత్ స్వరూపులు, నారాయణ స్వరూపులు కాబట్టి ఏ ప్రాణికైనా సరే అపకారం చేసినట్లయితే దేవునికి అపకారం చేసినట్లే అవుతుంది కదా. కాబట్టి ఎలాగంటే ఎటువంటి వైరత్వము లేకుండా అనుసరించాలి. ఈ సత్యాన్నే అద్వేష్ట, సర్వభూతానం మొదలైన మాటల ద్వారా గీతలో అనేక చోట్ల మనకి పరమాత్మ తెలిపి ఉన్నారు. ఒక ప్రక్కేమో ఉపనిషత్ వాక్యాలను వల్లిస్తుంటారు, దేవుని పూజలు మొదలైనవి సల్పుచూ ఉంటారు. వేరొక ప్రక్కేమో ప్రాణికోట్లను దూషించడం, ద్వేషించడం, హింసించడం అనేటువంటివి చేయడం. ఈ పూజాదుల వలన ఏమి ఉంది ప్రయోజనం? అది ఆచరణ వేదాంతము కాదు కదా. ముందు తినేవాడు పథ్యాన్ని కూడా ఆచరించాలి. అలాగే పైన తెలిపినటువంటి 4 సుగుణాలు కూడా ఇటువంటివి, ముందు వంటివి. ఈ 5వ సుగుణమైన సర్వభూత దయ అనేదే పథ్యము వంటిది కదా. కాబట్టి వాటితో పాటు దీనిని కూడా తప్పకుండా అవలంబించాలి. ఈ 4 సుగుణాలలో ప్రతి ఒక్కటి 5వ గుణముతో చేరి ఉండాలి. ఈ ప్రకారంగానే భగవంతుని యొక్క భక్తి, సర్వభూతముల పట్ల దయ కలిగిన వాడు తప్పకుండా భగవంతుణ్ణి చేరగలడు అనే సందేహరహితంగా చెప్పబడింది కదా. అయితే శ్రీ శంకరాచార్యుల వారు కూడా గీత మొత్తం మీద ఈ శ్లోకం సర్వోత్కృష్టమైనదని, సారభూతమైనదని తెలిపి ఉన్నారు. ఎలాగంటే దీని యందు అన్ని యోగాలు కూడా సంక్షేపంగా బోధింపబడినవి, మరియు అన్ని యోగాలకు కూడా ఆవశ్యకమైనటువంటి సర్వభూత దయ అనేది చెప్పబడింది కదా. అందుకే నా కర్మలు చేయు అంటే పరమాత్మ కర్మలనే చేయు, పరమాత్మ యందే తత్పరుడవై ఉండు, పరమాత్మ పట్ల భక్తి కలిగి ఉండు, దృశ్య పదార్థాల పట్ల ఆసక్తి లేకుండా ఉండు, సమస్త ప్రాణుల పట్ల దయ కలిగి ఉండు అని ఈ సాధకుల యొక్క తాత్పర్యాన్ని పదే పదే కూడా చింతిస్తూ భక్తి మొదలైన సుగుణాలను కలిగి పరమాత్మ సాయుధ్యం ఈ జన్మయందే పొందేలాగన ప్రయత్నించాలి కదా అని చెబుతూ, ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ 11వ ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదము అగు శ్రీ భగవద్గీతల యందు విశ్వరూప సందర్శన యోగము 11వ అధ్యాయము సమాప్తము. ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.